నేను వస్తున్నాను అన్నాడు కానీ, దొంగలాగా వస్తున్నాను అన్నాడు కానీ సడన్గా రావడం లేదు. ముందే హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు ఆయన. ఇదిగో నేను వస్తూ ఉన్నాను, ఇదిగో దొంగలాగా వస్తాను, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, ఇదిగో దొంగలాగా వచ్చేస్తాను నేను, ఇదిగో ఇలా వచ్చేస్తాను, ఇదిగో అలా వచ్చేస్తాను. ఆయన సూచనలు ఇస్తూ ఉన్నాడు, ఆయన హెచ్చరికలు ఇస్తూనే ఉన్నాడు, ఆయన వర్తమానం తెలుపుతూనే ఉన్నాడు. ఆయన ప్రజలు నిర్లక్ష్యం చేయడం వలన పాంపే 2లోకి ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నారు. పాంపే 1 ఎలా ఉందో తెలియదు కానీ పాంపే 2 అన్బేరబుల్. అందుకే నేను తీసుకున్న సబ్ టైటిల్ ఆ నైట్ మేర్, ఒక పీడకల, తట్టుకోలేరు ప్రజలు. పాంపే 2ను పక్కన పెట్టండి, పాంపే 1 ఆలోచన చేయండి ఎట్లా ఉందో. ఏమండి, పిక్చర్ చూశారు కదా అక్కడ? అవి మనుషులు తయారు చేసిన విగ్రహాలు కాదు, తెలుసా? అదో ఆ వ్యక్తి, ఇట్స్ ఒరిజినల్ పిక్చర్, ఒరిజినల్ శరీరం. అది మనుషులు విగ్రహాలు చేసి పెట్టినది కాదు. అక్కడ ఆ దినాన పారిపోతూనో కాపాడుకోవడానికో వాళ్ళు చేసిన ప్రయత్నాలు. ఎవరైనా నిద్రలో ఉంటే నిద్రలో అచే. పాంపే 1 చివరి దినం ఎలా ఉన్నది, పాంపే యొక్క సిటీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ప్రజల పరిస్థితి ఎలా ఉంది, సూచనలు పట్టించుకోలే. ఎప్పుడైనా సరే మనిషి బాధపడ్డాడంటే తన నిర్లక్ష్యము వలననే. మనిషి తాను నిర్లక్ష్యం చేసే బాధపడతాడు కానీ దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధ పెట్టేటటువంటి పరిస్థితిలో సూచనను పట్టించుకోలే. అగ్నిపర్వతం బద్దలవకన ముందు ఏం జరుగుతుందన్న సూచనలు పట్టించుకోలే వారు. ఆ చివరిసారిగా వచ్చిన సూచనలు కూడా పట్టించుకోలేదు వారు. ఇలాగ వస్తుంది, ఇలాగ చేస్తాను ఎవరు వారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సడన్గా మధ్యాహ్న కాలంలో బద్దలైపోయింది అగ్నిపర్వతం. బద్దలయ్యి దాని యొక్క అగ్నిని, దాని యొక్క ఉగ్రతను, దాని యొక్క కోపాన్ని, దాని యొక్క వేడిని, దాని యొక్క ఆ విషపూరితమైన గ్యాస్ని, ఆ పొగని, ఆ బూడిదని, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ వీటన్నిటిని పైకి ఎగసిమ్మింది. అది సూచన వచ్చింది. అన్యాయంగా అగ్నిపర్వతం బద్దలు కాలే, సూచన ఇచ్చాడు. చివరిసారిగా సూచనలు కూడా ఇచ్చాడు. అయినా పట్టించుకోలే ప్రజలు. దేవుడు 2000 సంవత్సరాల క్రితం నుంచి సూచనలు ఇస్తూనే ఉన్నాడు. ఇదిగో యేసు వస్తూ ఉన్నాడు, ఇదిగో క్రీస్తు వస్తూ ఉన్నాడు, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది. 2000 సంవత్సరాల క్రితమే చెప్పి ఉన్నాడు. ఆయన ఉగ్రత దినం రాబోతా ఉన్నది. పేతురు గురించిన మాటలు ఎప్పుడు ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల క్రితం మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే చివరి దినాలలో బద్దలై పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు వర్తమానం పంపి మరి ఒక సూచన ఇస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు ప్రవక్తను పంపి అగ్నిపర్వతం బద్దలు కాబోతా ఉన్నది. అసలైన అగ్నిపర్వతం, దేవుని ఉగ్రత లోకం మీదకి రాబోతా ఉన్నది. భూమి అంతా కూడా దహించవేయబడబోతా ఉన్నదని మరొక సూచన వర్తమానం చేత లోకానికి అందిస్తూ ఉన్నాడు. ఆయన ఎత్తబడే ప్రయత్నం చేయండి అని ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పాంపే 2 పరిస్థితి ఎలా ఉండబోతుంది తెలుసా? పాంపే 1 కన్నా లక్షల కోట్ల రెట్లు భయంకరంగా ఉండబోతా ఉన్నది అది. ఎందుకంటే ఆ రోజున కుమ్మరించబడింది అగ్నిపర్వతపు వేడి, ఈ దినాన కుమ్మరించబడేది దేవుని మహా ఉగ్రత. అగ్నిపర్వతమే భయపడాలి ఆ వేడికి. అలాంటి వేడి రాబోతా ఉన్నది. మహావేంద్రముతో భూమి లైవ్ అయిపోబోతా ఉన్నది. పాంపే 2 భయంకరమైన పీడకల లాంటిది. ఎవరు తట్టుకోలేరు దాన్ని.